వేసవికాలం వస్తుంది. వచ్చింది కూడా. ఇప్పుడే బాగా ఎండలు దంచేస్తున్నాయి. ఎండలకి మనుషులమే కాదు మొక్కలు కూడా అల్లాడిపోతాయి. ఎండల దెబ్బకి మొక్కలు ఎండిపోతాయి. ఇప్పటి వరకు చాలా మొక్కలు ఎండిపోవడం ప్రారంభించాయి. అందుకే మొక్కల్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎండలకు తట్టుకొని నిలబడడానికి మొక్కలకు చల్లదనం అవసరం. మొక్కలకి చల్లదనాన్ని ఇవ్వడానికి కొన్ని ఎరువులు సహాయపడతాయి. ఆ ఎరువుల వల్ల మొక్కలు పోషకాలతో పాటు చల్లదనాన్ని కూడా పొందుతాయి. వేసవిలో ఎక్కువగా ద్రవ ఎరువులను వాడాలి. వీటిలో నత్రజని, కాల్షియం, సల్ఫర్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మొక్కలకు మంచి పోషణను అందిస్తాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల మొక్కలు ఎండిపోవు. అలాంటి 4 ఎరువులు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ ఆవు పేడతో ఎరువు. సులభంగా లభించే ఎరువులలో ముందుగా గుర్తుకు వచ్చే పేరు ఆవు పేడ. ఇది ఇంటి తోట పనికి బాగా పనికి వస్తుంది. అంతేకాకుండా సులభంగా లభిస్తుంది. దీనిని తయారు చేయడానికి ఆవు పేడ పిడికల్ని ఒక బకెట్ నీటిలో వేసి మూత పెట్టి 3 రోజులు అలాగే ఉంచండి. 3 రోజుల తర్వాత దానిని మరొక పాత్రలోకి వడగట్టాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి 2 నుంచి 3 రోజులకు ఒకసారి మొక్క మట్టిలో కలపండి. మీరు కావాలనుకుంటే దీనిని ద్రవ ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు. మజ్జిగతో కూడా ఎరువు తయారు చేసుకోవచ్చు. పెరుగును బాగా చిలికి వెన్న తీసిన తర్వాత మిగిలిన మజ్జిగను కూడా మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఇంట్లో తయారు చేసిన మజ్జిగను ప్లాస్టిక్ బకెట్లో నింపాలి. ఆ తర్వాత దానిని ఓ మూత పెట్టి 10 రోజులు అలాగే ఉంచాలి. ఈ సమయంలో మజ్జిగ బాగా పులిసిపోతుంది. ఆ తర్వాత 1 లీటర్ నీటిలో 200 మిల్లీలీటర్ల మజ్జిగను కలపండి. బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని 500 మిల్లీలీటర్ల చొప్పున మొక్కకు పోయాలి. ఈ మిశ్రమం వల్ల మొక్కకు చల్లదనంతో పాటు పోషకాలు కూడా బాగా అందుతాయి. వేపపిండితో కూడా మనం ఎరువు తయారు చేయవచ్చు. వేపపిండిని కూడా చల్లని ఎరువుగా మొక్కలకు ఉపయోగించవచ్చు. నిజానికి వేపపిండి మొక్కలో నత్రజని లభ్యతను పెంచుతుంది. దీనిని ఉపయోగించడానికి ముందుగా మనం 50% తోటమట్టి, 30% ఆవు పేడ ఎరువు, 20% వేపపిండి మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇప్పుడు దానిపై తేలికగా కొంచెం నీళ్లు చల్లండి. ఆ తర్వాత దీనిని మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు. మొక్కల్లో మట్టిలో ఈ మిశ్రమాన్ని కలిపితే సరిపోతుంది. ఎండిన ఆకులతో కూడా కంపోస్ట్ చేయొచ్చు. చెట్లు, మొక్కల నుంచి ఎండిన ఆకులు రాలి కింద పడుతూ ఉంటాయి. ఇలాంటి ఆకుల్ని చెత్తగా పారేసే బదులు మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు. వీటిని సేంద్రియ ఎరువులు అంటారు. ఇది నేలను సారవంతం చేయడానికి పనిచేస్తుంది. ఇది గరిష్టంగా నీటిని గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వేసవిలో మొక్కల వేర్లను చల్లగా ఉంచడానికి దీనిని ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఎండిన ఆకుల్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బకెట్లోకి తీసుకోవాలి. వీటిపై కొంచెం నీళ్లు చల్లాలి. ఆ తర్వాత మూత పెట్టి కొన్ని రోజులు అలాగే ఉంచండి. మధ్య మధ్యలో మూత తీసి బాగా కలిపి నీళ్లు చల్లుతూ ఉండాలి. అంటే ఎండిపోకుండా కొంచెం కొంచెం నీళ్లు చల్లుతూ ఉండాలి. కొన్ని రోజుల తర్వాత ఎరువు సిద్ధంగా ఉంటుంది. ఒక మొక్కకు గుప్పెడు ఎరువు తీసుకొని మొదళ్లలో చల్లండి. ఆపై తేలికగా నీరు పెట్టండి. ఇలా చేయడం వల్ల మొక్కలకు తగిన పోషణ అంది అవి ఎండిపోవు. బకెట్లో మనము ఆకులను వేసి నీళ్లు చల్లాక మూత పెట్టినప్పుడు లోపలికి గాలి చొరబడకుండా ఒక క్లాత్ లాంటిది పైనుంచి కట్టి గట్టిగా తాడు కట్టండి. ఉల్లి పొట్టు కూడా మనకు మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది. ఉల్లి పొట్టు కూడా సహజమైన ఎరువు. మొక్కలు ఎండిపోకుండా నివారించడంలో ఉల్లి పొట్టు కూడా చాలా పనిచేస్తుంది. ఉల్లి పొట్టును మనం మొక్కల పొదల్లో వేస్తే సరిపోతుంది. లేదంటే 5 లీటర్ల గోరువెచ్చని వాటర్లో 20 నుంచి 30 గ్రాముల ఉల్లి పొట్టును వేసి 4 రోజుల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని మొక్కలపై పిచికారీ చేస్తే అవి ఎండిపోకుండా బాగా పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.